అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఎస్, హ్యాపీ ఈవినింగ్ అండి. మీరందరూ నార్కోటిక్స్లో 130 మెంబర్స్ మనం ఇక్కడ ట్రైన్ అయ్యి అందరం స్కూల్స్కి వెళ్ళడం కూడా జరిగింది. యుద్ధ ప్రాతిపాదికన అందరూ స్కూల్స్కి వెళ్ళి పాడవుతున్న యువత కోసం కష్టపడి మనదంతా మన శైలిగా ఇంపాక్ట్ తరపున మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. అందులో చాలా ఒకరు 26, 25 ప్రోగ్రామ్స్, 10 ప్రోగ్రామ్స్, 11 ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా చేసినారు కమిట్మెంట్గా. వాళ్ళను అప్రిషియేట్ చేయడానికి ఇక్కడికి మన ఎస్పీ గారు విచ్చేస్తున్నారు. వాళ్ళు వరంగల్ వాస్తవ్యులు, తండ్రి రిక్షా కార్మికుడు, తల్లి హౌస్ వైఫ్. తను చిన్ననాటి నుంచి కూడా నేను పెరుగుతున్న వాతావరణం కాదు, నేను సాధించాలి ఒకటని ఉన్నత ఆశయాలతో కుటుంబానికి ఆసరాగా ఉంటూ ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇది కాదు నేను చేయాల్సింది, ఇది కుటుంబాన్ని పోషించుకోవడానికే తప్ప దేనికి పనికిరాదు, నేను నా తల్లిదండ్రులను ఉన్నతంగా చూడాలి అని అంటే నేను ఇది కాదు సాధించాల్సింది ఇంకా ముందు ఉంది అని చెప్పేసి ఆయన ఐఐటి సాధించి అది కంప్లీట్ చేసి ఈ చదువు కూడా నాకు సరిపోదు, నేను సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి, ఉన్నత స్థానంలో ఉండాలి అని చెప్పి ఫోర్త్ అటెంప్ట్లో 2017లో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడండి. 2017లో 3 times ఫెయిల్యూర్ నుంచి విజయం ఎలా సాధించాలని నేర్చుకొని 4th టైంలో 2017 బ్యాచ్లో ఐపీఎస్గా సెలెక్ట్ అయినారు. హైదరాబాద్లో సౌత్ ఈస్ట్ జోన్ అదేంటి అంటే కమ్యూనల్కు చాలా ఫేమస్ అండి. అలాంటి ఆ ఏరియాలో 2 years తను సర్వీస్ చేసి అక్కడ ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా తనదైన మార్కుని వేసుకున్నారండి. అక్కడి నుంచి రామగుండంలో పనిచేశారు. రామగుండంలో కూడా తన సోషల్ యాక్టివిటీస్ చేసి ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చారు. రీసెంట్గా సంగారెడ్డి ఎస్పీగా కూడా చేశారు. సంగారెడ్డిలో ఎస్పీగా చేసినప్పుడు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి యాంటీ నార్కోటిక్స్ అప్పటి నుంచే తను పనిచేస్తూ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రిపోర్ట్ చేశారు. మా అదృష్టం ఏంటంటే నేను సార్ దగ్గర పనిచేయడం, సార్ సూపర్విజన్లో, దాంట్లోనే మన ఇంపాక్ట్ ఫ్యామిలీ మొత్తం అందులో ఇంజెక్ట్ అయ్యి మనం కూడా పనిచేయడం చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఇంపాక్ట్ వాళ్ళు నార్కోటిక్స్లో ట్రైన్ అయ్యి 26, 25, 10, 14 స్కూల్స్ చేసిన వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి సార్ వచ్చారు. సార్ను మన ఇంపాక్ట్ కరతాళ ధ్వనులతో సాధారణంగా వేదికపై రూపేష్ సార్ పేరు రూపేష్ ఐపీఎస్ అండి. రూపేష్ ఐపీఎస్ గారు, సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. And first of all, hearty congratulations to Impact Organization, especially Gampa Nageshwara garu. This is the first time I am associating with Impact Organization, but చాలా సార్లు వీడియోస్, ఎస్పెషల్లీ మోటివేషనల్ వీడియోస్ చాలామంది బ్యూరోక్రాట్స్ది అండ్ చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంతకుముందు పట్టాభిరామ్ గారు చెప్తున్నారు రేపు ఉందని. సో ఐ యూస్ టు రీడ్ హిస్ బుక్స్. సో వన్ ఆఫ్ ద వెరీ నోబుల్ ఆర్గనైజేషన్స్ ఐ కెన్ సే. ఎందుకంటే మోటివేషన్ కానీ మనము చెప్తున్నాం కదా ఏమో అనుకుంటాం, కానీ యూ మే బీ సమ్వేర్ ప్లాంటింగ్ ద సీడ్ ఇన్ సమ్ వన్స్ మైండ్. సో విత్ యువర్ మోటివేషన్, విత్ యువర్ వర్డ్స్, అంటే ఒక వ్యక్తి ఏం చేయాలో పాలుపోని స్టేజ్లో ఏం చేయాలో అర్థం కాని స్టేజ్లో మీరు ఇచ్చే ఒక మోటివేషన్ కావచ్చు, మీరు మాట్లాడే ఒక మంచి మాట కావచ్చు, మీరు చెప్పే ఒక మంచి కోట్ కావచ్చు, అతని మైండ్లో నిలిచిపోతుంది. సో I got inspired with a lot of motivational talks during my school days. సో అలాగా మీరు కూడా వెళ్ళినప్పుడు మాట్లాడినా కానీ మన ఈ పెద్ద ప్రోగ్రామ్స్ ఏదైతే పబ్లిక్ వచ్చినప్పుడు మోటివేషనల్ స్పీకర్స్ మాట్లాడింది, లక్కీగా సోషల్ మీడియా ఉండి ఇప్పుడు యూట్యూబ్లో అది ఇంకా స్ప్రెడ్ కానీ దాని యొక్క రీచ్ కానీ ఎక్కువైనప్పుడు మీరు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా ఖచ్చితంగా ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇట్ ప్లాంట్ ద సీడ్, బికాజ్ సమ్వన్ హ్యాస్ ప్లాంటెడ్ ద సీడ్ ఇన్ మై మైండ్ టు బికమ్ an IPS officer. And I really I mean it actually. I mean it that if somebody is talking something, suppose if I am talking and Gampa Nageshwara ఇంతకుముందు మాట్లాడినప్పుడు మాట్లాడే దానిలో ఈవెన్ ఒక 5-10 మంది ఇన్స్పైర్ అయినా కూడా అది ఆటోమేటిక్గా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లో చాలా వరకు ఉంటుంది.
And coming to our organization, Telangana Anti-Narcotics Bureau. So we have been, it's a new organization for the last 2 years. So మన యువత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రగ్స్ బారిన పడకూడదు. అది ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ విత్ స్మాల్ సిగరెట్ అండ్ దెన్ డ్రింకింగ్, దెన్ స్లోలీ గాంజా, దెన్ స్లోలీ డ్రగ్స్ వెళ్ళి ఆటోమేటిక్గా యువత నిర్వీర్యం చేసే ఒక రకమైన మహమ్మారి. సో దాన్ని మన తెలంగాణలో దాని యొక్క ప్రభావం ఉండకూడదని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొత్త ఆర్గనైజేషన్ పెట్టింది. సో వీ గాట్ ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ వీఆర్ కంటిన్యూస్లీ, నాట్ ఓన్లీ అవర్ డైరెక్టర్ సార్, ఎస్పెషల్లీ సందీప్ శాండిలే సార్. సో హీ వాజ్ సపోజ్ టు కమ్, సో హీ ఈస్ బిజీ విత్ అదర్ ప్రోగ్రామ్స్, సో ఐ కేమ్. సో వీఆర్ నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఎన్ఫోర్స్మెంట్, కేసులు పెట్టడము, అరెస్టులు చేయడం కాకుండా దాంతోపాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి స్కూల్లో ఒక 5-10 మంది ఒక మంచి యాంటీ డ్రగ్ సోల్జర్ లాగా ఉంటే ఆటోమేటిక్గా ఆ స్కూల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ స్కూల్లో కూడా ఎవరు కూడా డ్రగ్స్ వైపు పోకుండా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవర్ ఆఫీసర్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో దానిలో భాగంగా మేము చాలా ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యాము. దానిలో ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ దట్. అండ్ మెనీ ఆఫ్ యువర్ కొలీగ్స్, మెనీ ఆఫ్ యువర్ counterparts have gone to various schools and they supported us and they have done this noble initiative by creating awareness in the schools. So today it's a small opportunity for us to felicitate them on behalf of Anti-Narcotics Bureau, and I wish you all the best for everyone. Please continue the process, please continue your good work. You don't know what you are doing today, you will get to know someday when somebody will come and say that sir, I inspired from your talk, I was there in that meeting when you were speaking, I was there in that meeting when you were organizing. So definitely the day will come and you will realize how much you have done to the society. Thank you so much sir, thanks for giving the opportunity. Thank you to everyone. Thank you so much Rupesh IPS garu for your kind words. Friends, 21st March was a milestone day in impact. So manaki 140 trainers from ICI got trained in anti-narcotics by TGANB Director Sandeep Shandile garu and team. So it was a privilege for all of us, and since the very next day onwards, 21st మనకి ట్రైనింగ్ అయిపోయింది, 22nd నుంచి కొంతమంది సోల్జర్స్ లాగా పనిచేస్తూ అద్భుతంగా ఆల్మోస్ట్ we did 198 సెషన్స్ సో ఫార్. అఫ్ కోర్స్ ఇంకా కొన్ని రిపోర్ట్ కూడా చేయలేదు చేసిన వాళ్ళు కూడా, బట్ వండర్ఫుల్ వర్క్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. ఆల్మోస్ట్ 140 మెంబర్స్లో 38 members మాత్రం ట్రైనింగ్ చేశారు. We still have opportunity for rest 102 members. And directors are given another opportunity to train 200 more people. So 200 more people will be trained shortly on anti-narcotics. So on behalf of Director Garu, so I would like to invite a few people who really did wonderful work. The first person, okay. So the first person, Mukkanti Garu, Dr. Mukkanti, 26 సెషన్స్ చేశారండి. These are holidays. మనకు సెషన్ జరిగింది మార్చిలో, స్కూల్స్ క్లోజ్డ్, ఇంటర్మీడియట్ కాలేజెస్ క్లోజ్డ్, బట్ he still did 26 sessions in different organizations. తనకు ఫ్రాక్చర్ అయినా కూడా ఈరోజు he has come forward to take this award. సురేష్ గారు 21 sessions. సో ఇంకా 2 months కూడా అవ్వలేదు. It's almost like every 2 days they are doing one session. శ్రీశైలం మరాఠీ గారు 14 sessions. శ్రీశైలం గారు, కమాన్, ఇదేనా ఎనర్జీ మంది? 1 2 చిక్కొండ్ర మల్లయ్య గారు 13 sessions. మల్లయ్య గారు ఉన్నారా? చిక్కొండ్ర మల్లయ్య గారు. వడ్ల శ్రీనివాస్ గారు 11 sessions. వడ్ల శ్రీనివాసరావు గారు 21st ట్రైనింగ్ అయితే 22nd సెషన్ చేశారు. 21st నైట్ వెళ్ళి పోస్టర్స్ క్రియేట్ చేసి అప్రూవల్ తీసుకుని 22nd సెషన్ చేశారు. సో విత్ ఇన్ ఎ డే. అండ్ రమాకాంత్ వేముల గారు, he also did 11 sessions. రమాకాంత్ గారు, కమాన్, షో ద ఎనర్జీ గైస్. సో దేర్ ఆర్ మెనీ మోర్. 10-11 సెషన్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ దిస్ ఆర్ ద టాప్ 6. అండ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్, అంటే ఈ సెషన్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా త్వరలోనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా రికగ్నిషన్ ఉండబోతుంది. అందరికీ కూడా జాకెట్స్, స్టాండీస్, అండ్ దెర్ ఆర్ మోర్ అవార్డ్స్ కమింగ్ సూన్, రైట్? సో ఐ ఆల్సో వాంట్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ సంతోష్ గజ్జల గారు, హూ హాస్ బీన్ బిహైండ్ దిస్. ఇదంతా మనకు నడవడానికి అటు డిపార్ట్మెంట్తో ఇటు ICI ఇద్దరితో కూడా కోఆర్డినేట్ చేస్తూ
He's been like instrumental in making sure our trainers are getting these opportunities. ఎంత చెప్పినా కూడా తక్కువే అండి. సంతోష్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ ప్లీజ్.